హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు గోంగూర ఎండు చేప చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అందరూ చెయ్యరు, ఎందుకంటే చేపలు ఎండు చేపలు స్మెల్గా ఉంటాయి కదా, అందరూ చేయడానికి ఇష్టపడరు. కాకపోతే గోంగూర కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఎలా చేయాలో నేను అన్నీ మీకు వివరాలు చెప్తాను. మనం ఉత్తి గోంగూర ఒలిచి కడిగి ఏం వేయకుండా ఉడకబెట్టి పప్పు గుత్తితో వెనుపుకోవాలి. మిక్సీకి వేసుకుంటే పేస్ట్ అయిపోతుందండి, అలా బాగోదు. ఇలా అయితే మనకి ఆకులుగా ఉంటుంది. అలాగే ఎండు చేపలు కూడా కడిగి కొంచెం ఆయిల్ వేసి మనం ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పచ్చి వాసన అనేది లేకుండా ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెండు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసేసుకుందాం. అది కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవి మగ్గాలండి. ఏ కర్రీకైనా ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గితేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. అందులో మనం కర్రీస్ పాయింట్లో మాకు కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే చూపిస్తాను. అలాగే ఉప్పు, పసుపు వేసి మనం ముందు బాగా మగ్గబెట్టుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గాక ఇప్పుడు టమాటాలు కూడా వీలైతే ఉడకబెట్టుకోండి. విడిగా ఒక గిన్నెలో వేసి టమాటాలు ఉడకబెట్టి వేయండి. ఎందుకంటే ఇలాంటి పులుపు కర్రీల్లోకి టమాటా తొందరగా ఉడకదు. ఇక టమాటా ఉడకబెట్టింది వేసాక మనం కారం, తగినంత కారం వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్టు. ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు ఏంటంటే టమాటా ఎండు చేప వేసేవాళ్ళు ఇలాగ చేసేసుకోవచ్చు, కొంచెం చింతపండు పులుసు పోసి. మనం గోంగూర ఎండు చేప చేస్తున్నాం కాబట్టి చింతపండు పులుసు అవసరం లేదు. పులుపు అంతా గోంగూరలోనే ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఇలా ఫ్రై చేసిన ఎండు చేపలు కూడా ఇందులో వేసేసుకొని ఆ తర్వాత మీకు చూపించినట్టు కొత్తిమీర, ఇంకా ఆ గోంగూర రెసిపీ ఏదైతే చూపించానో అది మొత్తం మనం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. అంతేనండి, అయిపోయింది.